హాయ్ చెప్పండి. హాయ్ అండి అందరికీ. ఈరోజైతే షాప్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. రేపు పెద్ద పాప బర్త్డే కదా, అందుకే ఇక డ్రెస్ తీసుకుందామని అయితే షాపింగ్ చేయడానికి అయితే వచ్చాము. వెళ్దామా? వెళ్దాం ఇక. రేపు బర్త్డేనా? హ్యాపీ బర్త్డే. సరే వెళ్దాం బండి. నా పాపలు చూడు చూపెడుతురా. పదండి. పాప నచ్చిందా? పోయేటప్పుడు పట్టుకోపోదామా? అదే అక్క పెద్దది. బా నడవండి, పదమ్మా, లేట్ అవుతుంది. బా మళ్ళీ వర్షం వస్తుంది. ఉండు, ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తాను. పైన పైన ఇప్పేసే ఇక. టీ షర్ట్స్ తీసుకుంది ఇక్కడ అమ్మా. టీ షర్ట్స్ ప్యాంట్లు ఇగో ఈ మోడల్ అయ్యే ఇదిను అది అది రా. అయిపోయినావా? ఏ అక్క నడా చెబుడువా పట్టుకో. ఇవాళ సెలబ్రేషన్ అన్నట్టుంది. షాపు 6th యానివర్సరీ అది. 6th యానివర్సరీ. షాపింగ్ చేస్తానికి వచ్చారా, కేక్ తినడానికి వచ్చారా? యానివర్సరీ అట, అప్పుడే కేక్ కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక అందుకని ఇంకా కేక్ కట్ చేసి అయితే అందరికైతే పీసులు అయితే ఇచ్చారు. షాపింగ్ చేస్తానికి వస్తే కేక్ దొరికిందా? కింద పని జాగ్రత్త తినండి. డ్రెస్సులు చూపెడుతుంది. బాగున్నాయి డ్రెస్సులు. వెళ్దామా ఇంటికి? ఇంటికా? బ్యాంగిల్స్ తీసుకోవద్దా వాటి మీదకి? ఎల్లో బ్యాంగిల్స్ అవి ఆడ దొరుకుతాయి మళ్ళీ. ఫ్యాన్సీలో దొరుకుతాయి. ఆ డ్రెస్లో కలిసి ఇటు తీసుకో. ఆ డ్రెస్సులు చూపి ఒకసారి చూస్తాడు అట్లా.
యాడి దిగుతున్నారు మీరంతా? అక్కడ కూర్చుందరు మరి, నేను తీసుకుంటా ఇలా. షాపింగ్ అయితే అయిపోయింది. ఇక రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. బిర్యానీ పట్టుకొని పోవుడా తినుడా? ఇంటికి పట్టుకోపోవా? ఉంటుంది. ఇంటికాడ తీసుకోపోదాం, మళ్ళీ ఎప్పుడైనా తిందాంలే. కానీ ఇప్పుడు ఏమేమి తీసుకున్నావు? బట్టలు పిల్లలకి గాజులు, వాటి మీదకి మ్యాచింగ్ గాజులు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇక ఇంకేం తీసుకున్నా అంతే కదా. డైలీ యూజ్ చెప్పులు అయితే తీసుకున్నా. సైడ్ బ్యాంగిల్స్ చెప్పులు తీసుకున్నా పిల్లలకి. ఇక ఇంత మటుకు అయితే షాపింగ్ అయితే ఇదనమాట. ఇక అలసిపోయి అయితే రెస్టారెంట్ అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక బిర్యానీ తీసుకుంటా ఇప్పుడైతే. ఇక పార్సల్ అయితే తీసుకోవాలి. అన్నీ వచ్చినాయా? ఎక్కడన్నా ఏమన్నా మర్చిపోయారా? పెడితే నాకేమరిక నీసి పెడితే తిన్నా పడకపోయి ఇప్పుడు నీకు. ఏంటి ఇక మమ్మీ ఓవరాక్షన్ చేస్తాను అర్థమైందిలే. కానీ ఇప్పుడు అర్థమైంది కదా. గొడుగులు పోతే చిన్నగా ఉంటాయా? మనం కొనుక్కునేటి అంటే అది వేరు. అవి గిఫ్ట్లు వచ్చినాయి. అవి గిఫ్ట్ వచ్చేటి ఎప్పటికైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం కొనుక్కున్నాయి అంటే అది వేరు. అది పోయినా మళ్ళీ ఒకటి కొనుక్కోవచ్చు. పెట్టిందని నువ్వు నీకెరక ఏదని దాన్ని అడిగితే జిప్పు పెట్టది. వర్షంలో ఇంకెట్నో లేకపోతే ఇబ్బంది అవు. ఇవన్నీ తీసుకునే కాడ ఊకే ఎప్పుడు దిగుడు ఇబ్బంది పడుతుంది. కాలు కడుక్కొచ్చుకోపోండి. ఇక అయిపోయినాయి అమ్మ, అన్నీ అయిపోయినట్టేగా. అన్ని లోపల పెట్టాలి. ఫస్ట్ అయితే కాలు కడుక్కొచ్చుకోపోండి. ఏంటి ఆటలు? కాలు కడుక్కున్నారా? కాలు చేతుల ముఖం ఏవి? ఈ చెప్పులు తీయదు. ఊరికే వర్షం వస్తుంటే ఆ చెప్పులు బయటికి తీసుడు, అవి ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి డైలీ యూజ్కి అయితే ఈ చెప్పులు అయితే తీసుకున్నాము. జాగ్రత్తగా వాడాలి వాటిని. ఆ చెప్పులు బయటికి తీసిరా మమ్మీకి చిన్నగా పడవు తన్నులు. ఏ బయటికి పోయేటప్పుడు ఎటన్నా ఊరు వెళ్తే బజార్కి వెళ్తే అవి బయట తిరిగినప్పుడు అవి వాడాలి. లైట్లు వేసారా? మంచం మీద పెట్టకు. బట్టలు మంచం మీద పెట్టద్దు. ఏ రూమ్లో పెట్టమంటాను? నెక్స్ట్ ఏంటి? ఇంకా బిర్యానీ కూడా పట్టుకొచ్చేసాము. ఓకే అండి, ఇక షాపింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా పిల్లలకి ఏమేమి తీసుకున్నా ఏంటిది అనేది, డ్రెస్సులే కానీ ఇక బ్యాంగిల్సే కానీ షాపింగ్ ఏమేమి చేసినా అనేది అయితే నెక్స్ట్ వీడియోలలో అయితే చూపిస్తాను కంపల్సరీ. ఇక ఇప్పటివరకు అయితే ఏమేమి తీసుకొని వచ్చాను అనేది ఇక మీరు చూసే ఉంటారు మొత్తం అయితే. ఈ వీడియో కనుక ఇంతే అనమాట. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.